రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చేటటువంటి వాడు మహాత్ముడు. నిద్ర పట్టకపోతే మీరు చూడండి పరిస్థితి. మీరు ఏం చేయగలరండి నిద్రపోవాలంటే? పరుపు వేసుకోగలరు, ఆల్అవుట్ పెట్టుకోగలరు, ఏసీ వేసుకోగలరు, పల్చటి దుప్పటి కప్పుకోగలరు, పడుకోగలరు. నిద్ర పట్టకపోతే తహసీల్దార్ ఆఫీసులో చలానా కట్టి తెచ్చుకుంటారేంటి? అదే రేషన్ కార్డా? అలా ఏం తెచ్చుకోలేరు మీరు. దానికి ఏం రిలీజ్ ఆర్డర్ ఉండదు. ఈయనకి కాస్త నిద్ర ఎక్కించండి అనడానికి ఏం ఉండదు. పైగా మీరు కృతకంగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే మీ నాడీ మండలం శక్తిహీనం అయిపోతుంది కొంతకాలానికి. అందుకే స్లీపింగ్ పిల్స్ అదే పనిగా వేసుకోవద్దని చెప్తారు. స్లీపింగ్ పిల్ మీరు బలవంతంగా నిద్ర తెచ్చుకోకూడదు. నిద్ర తనంత తాను రావాలి. నిద్ర పట్టకపోతే దుష్టాలోచనలతో ఉన్నవాడని గుర్తు. మహాభారతంలో సంజీవుడు అడిగాడు ధృతరాష్ట్రుడిని, నీకు ఎందుకు పట్టదు నిద్ర అని అడిగాడు. రాత్రి నిద్ర పట్టాలి, తెల్లవారుజామున లేవాలి. అందుకే పూర్వం 6:30 ఇప్పటికీ కొన్ని మన గోపాలకృష్ణ గారు నాతో ప్రస్తావన చేశారు. ఏదో ఊరు నేను మర్చిపోయాను కానీ దుర్మేధాహ. కానీ ఇప్పటికీ ఎందుకు మా టేకి నేను వెంకటరమణ గారి ఊరు వెళ్ళినప్పుడు చూస్తుంటాను కదా, చాలా తొందరగా భోజనం చేసి పడుకుంటారు వాళ్ళు కదండి. చాలా మంచి అలవాటు అది, అదేం దోషమేం కాదు. అది తెల్లవారుజామున లేవడం 4 గంటలకి చాలా మంచి అలవాటు. తొందరగా పడుకోవడం చాలా మంచి అలవాటు. రాత్రి వేళ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి జీర్ణం చేసుకోవడానికి. అందుకు తొందరగా తిని పడుకునేవారు. 11ంటికి తిని పడుకుంటానంటే మళ్ళీ 3ంటికి లేస్తానంటే కడుపులో తిప్పుతుంది. నీ మొహం ఏమిటి చేస్తావు సంధ్యావందనం, గాయత్రి చేస్తున్నానని పేరు పడు శుభ్రంగా తూలిపోతూ ఉంటాడు. అదంతా ధ్యానావస్థ అని అబద్ధాలు చెప్పకూడదు. రాత్రి సరిగ్గా పడుకోవాలి గుర్తు దానికి. కాబట్టి స్వల్పకాలిక లయము అంటే మీ మీద మీకు స్పృహ లేకుండా హాయిగా సుఖంగా మీరు నిద్రపోయేటట్టు చేసి ఆ నిద్రలో బడలిపోయిన మీ ఇంద్రియాలకన్నిటికీ మళ్ళీ శక్తినిచ్చేవాడెవరో వాడు శివుడు. అటువంటి శివుణ్ణి తిట్టడం ఏమిటంటే ఏమైనా అర్థం ఉందా? అది ఆయన మంగళత్వం అంటే. కాబట్టి స్వల్పకాలిక లయం చేస్తాడు ఆయన. ఇది మొదటి లయం. రెండవది ఆత్యంతిక ప్రళయము. ఇది స్వల్పకాలిక ప్రళయం అంటారు. రెండవది ఆత్యంతిక ప్రళయం అంటారు. ఆత్యంతిక ప్రళయం అంటే ఇదే నేనని అజ్ఞానంలో ఉంటాడు. ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన జ్ఞానం ఇచ్చాడనుకోండి, జ్ఞానదాత మహేశ్వర. ఇది నేను కాదురా, లోపల తెలుసుకుంటున్నది ఏది ఉందో ఆ ఆత్మ నేను. ఆత్మచేత ఇది ధరింపబడింది. ఈ లాల్చీని నేను తొడుక్కున్నట్టే ఆత్మ దీన్ని తొడుక్కుంది. ఇంతకు పూర్వం కూడా ఎన్నో శరీరాలు తొడుక్కుంది, ఇప్పుడు ఇది తొడుక్కుంది. నిన్న గజేంద్రుడు అన్నా 10,00,000,000 కరణీనాథుండ నయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బిట్లోకదే ఈశ్వర అన్నాడు. 10,00,00,000 మంది భార్యలంటే దాని అర్థం ఏంటంటే ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను, దీనికో భార్య ఉంది. ఇంతగా పూర్వం కూడా ఓ శరీరంలో ఉన్నానుగా, అప్పుడో భార్య ఉంది. అంతకుముందో శరీరంలో ఉన్నాను, దానికో భార్య ఉంది. ఇలా జీవుడు ఎన్ని కోట్ల జన్మలెత్తాడో, ఎంతమంది భార్యలో, 10,00,00,000 మంది భార్యలంటే అన్ని జన్మలెత్తాడు ఈ జీవుడు. అయినా ఈ ప్రయాణం ఆగట్లేదే. నేనెవరో నేను తెలుసుకుంటే ఆ ప్రయాణం ఆగిపోతుంది. ఇది తెలుసుకున్నారనుకోండి ఈ ప్రయాణం ఆగిపోతుంది. అది విచిత్రం. ఇది తెలుసుకోవడం మీరు శివుడు అయిపోవడం. మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఆ జ్ఞానం వచ్చిందనుకోండి ఇక మళ్ళీ పుట్టడం. అందుకే పరమశివుడు ఒక్కడే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తంతాడు, మన్మధుణ్ణి కాల్చేస్తాడు. ఇది ఇంకొకరు చెయ్యరు, శివుడు చేస్తాడు. ఎందుకో తెలుసా అండి? మీరు అందులో ఉన్న వేద ప్రతిపాదితమైన రహస్యాన్ని చూడాలి. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భృత్పర్యటనం నమత్సురసిర కోటీర సంఘర్షణం కర్మేదం మృగలస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానంద లహరిలో శంకరాచార్యుల వారు. యముడి యొక్క వక్షస్థలం మీద తన్నాడు, చంపేవాడిని చంపేశాడు ఆయన, పుట్టించేవాడిని కాల్చేశాడు ఆయన. అమ్మగారు నాన్నగారి మీద మన్మథబాణం పడితే మనం పుడతాం. యమధర్మరాజు గారి యొక్క పాశం మీద పడితే మన శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆయన మన్మధుణ్ణి కాల్చాడు, యముణ్ణి చంపాడు. ఇప్పుడు ఆయన పాదాలు మీరు పట్టుకుంటే ఇక మన్మథబాణం పడదు, మీరు పుట్టక్కర్లేదు. ఇక మీ శరీరం పడిపోవడం అన్నది ఉండదు, ఇంకా చావక్కర్లేదు. ఇదే చిట్ట చివరి చావు, ఈ శరీరం పడిపోవడం. ఇక మళ్ళీ పుట్టరు కాబట్టి చావడం ఉండదు, చావరు కాబట్టి పుట్టడం ఉండదు. కాబట్టి చావు పుట్టుకలనేటటువంటి చక్రం ఆగిపోవాలంటే పరమశివుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? జ్ఞానం ఇస్తాడు, లోపలున్నది నేనన్న ఎరుకనిస్తాడు.
ఈ ఎరుక ఆయన ఇచ్చారనుకోండి, అది తెలిసిందనుకోండి, ఈ లాల్చీ నేను ఇంటికి వెళ్ళి చెమట పట్టిందని విప్ప అవతల పారేస్తాను, గుమ్మిలో పారేసి పడుకుంటాను. ఇంకో బట్ట వీలైతే స్నానం చేసేసి మరీ అర్ధరాత్రి వేళ అయితే చేయకూడదు కాబట్టి ఒళ్ళు కడుక్కుని పడుకుంటాను. అంతేగాని అయ్యో లాల్చీ వేసుకుని అయ్యప్ప స్వామి గురించి చెప్పాను, బొత్తిగా ఈ లాల్చీ ఇలా పడేయడమా అని మళ్ళీ ఈ చెమట లాల్చీతో పడుకుంటానా? ఆ లాల్చీ విప్ప అవతల పారేస్తాను అంతే. ఎందుకని? నేను లాల్చీ కాదు. అలాగే నేను శరీరం కాదు. మీకు తెలిసిందనుకోండి, మీరెవరో మీకు తెలిస్తే ఇంక దీని మీద వ్యామోహమే ఉంది, ఉండదు. ఈ ఎరుక మీకు ఇచ్చేవాడు శివుడు. అది మీకు తెలిసిందనుకోండి, మీరు మోక్షం పొందుతారు. ఎవరు తెలుసుకున్నాడో, ఎవరికి వచ్చిందో ఆ జ్ఞానం, వాడు మోక్షం పొందుతాడు. అంటే అలాంటి వాడు ఒకడు మోక్షం పొందుతాడు, అందరూ పొందరు. ఆయన భార్య పొందరు, ఆయన బిడ్డలే పొందరు, కానీ ఆయన పొందుతాడు ఆ జ్ఞానం వస్తే. మరి మిగిలిన వాళ్ళు? మనం ఆయన్ని పొందాలి కాబట్టి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు తెలిసిపోయింది, చాలా కొన్ని కోట్ల మంది ఉండిపోతారు, అలా పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోతుంటాయి, అయినా వీళ్ళు ఈశ్వరుణ్ణి పొందరు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? ఆయన ఏం చేస్తాడంటే, వీడు నన్ను ఎలాగో పొందలేడు, నేనే వీడిని పొందేస్తానంటాడు. ఇప్పుడు ఏమైంది? రెండూ ఒకటే కదండి. పాలలో తేనె కలిపినా, తేనెలో పాల కలిపినా ఒకటేనా? కానీ మీకు అవకాశం ఇచ్చాడు పొందమని, మీరు పొందలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని పొందేస్తాడు. తను ఆయన్ని పొందడం ఒక్కడు, ఆయన మిమ్మల్ని పొందడం కోట్ల మందిని ఆయన పొందుతాడు. ఎలా పొందుతాడు? ఏం మీకు అనుమానం ఎందుకు? నల్లపూసలు బోల్డ్ అని అక్కడ పోసి ఉన్నాయనుకోండి, నేను మైదం ముద్ద పట్టుకొచ్చి ఇలా అన్నాను అనుకోండి, ఏమవుతాయి? ఆ నల్లపూసలన్నీ మైనం ముద్ద కట్టుకుపోతాయి. తనని పొందలేక పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరుగుతున్న వాళ్ళని తనలోకి కలిపేసుకుని అన్నిటినీ తనలోకి పెట్టేసుకోవడమే విభూతి. ఒంటి నిండా రాసుకోవడం. పరమశివుడు విభూతి రాసుకుంటాడంటే విభూతి కణము ఐశ్వర్యము. సమస్త జీవులు ఆయన శరీరాన్ని పట్టుకుని ఉంటారు. అందుకే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ ఊర్పు రసన జలేషుండు దిశల కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యము లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాత్వమై సకల జ్యోతి అయి వెలుగుచుండు అజ్జమగుచు అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి శివస్వరూపం మహోపకారాన్ని చేస్తూ ఉంటుంది. అటువంటి ఉపకారం చేసేటటువంటి మంగళప్రదుడు ఎవడున్నాడో ఆయనకి శివ అని పేరు. ఆయన జ్ఞానం ఇస్తాడు, 3 రకాల లయాన్ని లోకానికి చేస్తూ ఉంటాడు. అంతటి మహానుభావుడైనటువంటి శివుడికి ఉండే లక్షణం ఏదుందో అదే లక్షణం అయ్యప్ప స్వామి యందు తండ్రి యొక్క లక్షణంగా ప్రకాశిస్తుంది. ఆయన జీవన వ్యాపారాన్ని నడుపుతాడు. ఇక్కడ నేను మీతో ఒక మాట మనవి చేయవలసి ఉంటుంది. సాధారణంగా లోకంలో ఉండే లక్షణం ఏమిటంటే తెలిసి తెలియనితనం అని ఒకటి ఉంటుంది. తెలిసి తెలియనితనం అంటే ఎలా ఉంటుందంటే, నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను అంటే, ఉదాహరణ అనుకోకండి, నిజంగానే పనిచేస్తున్నాను. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాను కదా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంకో బోర్డు ఉన్న చోట అది గవర్నమెంట్ ఆఫీసే కదండి, ఇవాళ అందులో పనిచేస్తానంటే ఒప్పుకోరు. నాకు ఎందులో ఉద్యోగం ఇచ్చారో అందులో పనిచేయాలి. కానీ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళు ఏమిటో తెలుసా, ఏ ఆఫీస్కైనా వెళ్ళి చూడొచ్చు. అలా వెళ్ళి చూడగలిగిన ఆఫీస్ ఉద్యోగానికి పక్కన ఇంకో పేరు కూడా ఉంటుంది, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. ఇప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్లోనే పనిచేయక్కర్లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళి చూడొచ్చు. లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా చూడొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ రోగులకు అన్ని అందుతున్నాయా లేదా. కలెక్టర్ గారు మీరు ఇక్కడికి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో ఉండాలి కానీ అనకూడదు. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తానని అనుకోండి, నీ మొహన్ నీకు ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇక్కడికి ఎందుకు వచ్చావు అవతల పంపంటారు. కలెక్టర్ గారు వస్తే అలా అనకూడదు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఆఖరికి శ్మశానానికి వెళ్ళి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయా అని చూడొచ్చు ఆయన. తప్ప ఆయన చెయ్యగలిగింది చెయ్యలేనిది రెండేం లేవు. అందుకే కలెక్టర్ అన్నదాని పక్కన మీరు ఏది చేర్చినా కలెక్టర్ కన్నా తక్కువే కానీ కలెక్టర్ కన్నా ఎక్కువ. మీరు చూడండి, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, టికెట్ కలెక్టర్, ఏమనండి కలెక్టర్ కన్నా తక్కువే, కలెక్టర్ కన్నా ఎక్కువ కాదు, కలెక్టరే ఎక్కువ. అంతే. అద్వైతం కూడా అంతే, అద్వైతంగా గొప్పదండి. దాని పక్క వెనక ముందు మీరు ఏం చేసినా అద్వైతమే గొప్పది, ఎందుకంటే అద్వైతం కలెక్టర్ లాంటిది. కాబట్టి ఆ స్థితిలో నిర్వాహకత్వము అంటారు. అసలు ఈశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటో తెలుసా అండి. ఆయన ఏదో ఒక పని చేస్తాడని మీరు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు.
పరమశివుడు అంటే ఈ మూడే చేస్తాడండి నేను మీరు అనుకున్నారనుకోండి, పొరపాటు అది. అలా ఆయన అదొక్కటే చేయడు, ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు. కలెక్టర్ గారు మెజిస్ట్రేట్గా ఎలా ఉంటారో అలా బ్రహ్మగారు మెజిస్ట్రేట్, విష్ణువు మెజిస్ట్రేట్, శివుడు మెజిస్ట్రేట్. ఆయనే మూడుగా ఉంటాడు. ఒక కలెక్టర్ గారిగా మెజిస్ట్రేట్గా కూడా ఉన్నట్టు శివుడే విష్ణువుగా ఉంటాడు, విష్ణువే శివుడుగా ఉంటాడు, బ్రహ్మగారు శివుడుగా ఉంటాడు, శివుడు విష్ణువుగా ఉంటాడు. ఆఖరికి వీళ్ళందరూ కలిపి ఒకటైపోతారు. ఎంత చిత్రంగా ఒకటైపోతారో తెలుసా అండి మీకు? నేను ఒక్క మాట చెప్తానంటే, ఇంత వేదాంతాన్ని ఇప్పుడు చెప్పడం కష్టంగానే అసలు ఇన్ని ఉండిపోయాయి అనుకోండి, నిజంగా ఇన్ని ఉన్నాయి అనుకోండి, బ్రహ్మగారు ఒకటి, విష్ణువు ఒకటి, శివుడు ఒకటి, పార్వతీదేవి ఒకటి, లక్ష్మీదేవి ఒకటి, సరస్వతీదేవి ఒకటి, విశ్వక్సేనుడు ఒకటి, వినాయకుడు ఒకటి, సుబ్రహ్మణ్యుడు ఒకటి, ఇంతమంది ఉన్నారనుకోండి, గొడవ వచ్చి తీరుతుంది. ఎప్పుడప్పుడు వస్తుంది, ఎక్కడొక్కడ వస్తుంది. ఎందుకో తెలుసా మీకు? ఒకటే చెప్తా, అసలు నిజంగా గొడవ తెచ్చుకోవాలంటే ఒక్కటి చాలండి. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు, మన్మధుడిని శివుడు కాల్చేశాడు. చాలదా దెబ్బలాడుకోవడానికి? ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారండి? దెబ్బలాడుకోలేదు సరికదా, విష్ణువు కుమార్తె వల్లిని తీసుకెళ్లి శివుడు కొడుకు సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదేంటది అంటే ఇందులో చమత్కారం ఉంది, మీరు పట్టుకోగలిగితే. విష్ణువే పార్వతి, రెండుండవు. ఆవిడే శక్తి కదలిక, ఆవిడే పురుషస్వరూపంలో విష్ణువు. అందుకే ఇద్దరూ అందగాళ్ళు, ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియులు. ఈ విష్ణువు ఆడదానిగా పార్వతిగా ఉండి పరమశివుడిలోకి సగంలోకి వచ్చేస్తాడు. బిడ్డలు ఎవరికి పుట్టాలి? ఎప్పుడు ఆడదానికి పుట్టాలి. అందుకే విష్ణువు నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు, అంటే పార్వతీ నాభికమలంలోంచి బ్రహ్మగారు వస్తారు. అంటే ఇప్పుడు బ్రహ్మగారు ఎవరి కడుపులోంచి వచ్చారు? విష్ణువు కడుపులోంచి వచ్చారు. ఇప్పుడు బ్రహ్మగారిని విష్ణువు కడుపులోకి తీసేయండి. విష్ణు అమ్మవారు శివుడిలోకి సగంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు? ఒక్క శివుడు ఉన్నాడు. ఆ శివుడు ఎవరు? విష్ణువు. విష్ణువు ఎవరు? బ్రహ్మ. ఏమైంది? మళ్ళీ పెరిగింది. మళ్ళీ ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి, చిన్నప్పుడు ఇలా విప్పితే పెరుగుతుంది, కాగితంతో తయారు చేసేవారు, ఇలా మూసేస్తే మడిచిపోతుంది. అలా ఒకటి తంతువుగా విస్తరిల్లుతుంది, మళ్ళీ అన్నీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. అందుకే ఇది వేదాంతాన్ని పూర్వం జానపదులు మేకలు వేయింజన్నను భాసురుముగనొక్క కోతి పర్ణం బెక్కున్, ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూషన్ అని చెప్పేవారు. మళ్ళీ ఇప్పుడు నేను ఆ జానపదానికి వ్యాఖ్యానం మొదలెడితే అదో పెద్ద వేదాంతం, అదో పెద్ద వ్యాఖ్యానం అవుతుంది. కానీ అంటే మీకు ఒక మాట చెప్పాను, నక్క అంటే శివుడు అని దాని అర్థం. అది ఎందుకు అలా వస్తుంది అంటే మళ్ళీ ఎప్పుడైనా మీకు మీ ఊరు మళ్ళీ వస్తే చెప్తాను, ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది. కాబట్టి ఆ ఒక్కడే, ఆ శివుడే ఇన్నిగా ఉంటాడు. ఆయన దయాళు, అందుకే తండ్రి స్థానంలో ఉంటాడు కాబట్టి దయ కలిగిన వాడు. తండ్రికి ఎంత దయో ఆయనకి కూడా అంతే దయ. ఆ దయకి అంతు ఉండదు. మీరు చూడండి, లోకంలో అన్నిటికన్నా ఒక గొప్ప విశేషం ఉంటుంది. కోరి 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 తండ్రి తాత వినేవి ముచ్చట పడిపోయి రెండు ఉంటాయి. మీరు గమనించండి, మనవడి చేత కొడుకు చేత దెబ్బలు తింటే ఎంత సంతోషమో, అంటే పెద్దవాళ్ళు అయ్యాక కాదు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ నాన్నగారి దీక్షలో ఉంటే ఆ గడ్డం పట్టుకుని కొడుకు పీకుతున్నాడు అనుకోండి, తండ్రి పీకకు నాన్న అంటాడు. ఎంత పీకుతుంటే తండ్రికి అంత సంతోషం. ఆయన మహాపండితుడు. ఆయన వీధిలోకి వస్తే అందరూ ఆయన కాళ్ళ మీద పడే, అయ్యా మీరు ఏమైనా చెప్పండి అంటారు. ఆయన ఏం వింటాడు? ఆయన వచ్చిరాని మాటలు కొడుకు వింటాడు. మీరు చూడండి, వచ్చిరాని మాటలు కొడుకువి ఎక్కడుంటాయో అవి తండ్రికి ఇష్టం తప్ప, ఒరే నేను మహాపండితుడిని నీకేటా అమ్మ అండం రాదు, తాత అండం రాదు. ఇంకా ఇప్పుడు తాత తాత ఏమండి చూసారా మన అబ్బాయి తాత అంటున్నాడు అనుకోండి భార్య, చీనోర్మయ్యి నేను మహాపండితుడిని, స్వర్ణ కంకణాలు ఉన్నాయి, సింహతలాట తలాటాలు ఉన్నాయి, నాకు గండపెండేరం వేశారు, నేను తాత గండపెండేయుడు, సంస్కృతంలో శ్లోకం చెప్పమని వింటాను నీ కొడుకుని అంటాడా? ఏది నాన్న అను, తాత అను అని అనిపిస్తాడు. గోవింద అంటాడు, గోయింద అంటాడు ఆ పిల్లాడు. గోవింద అండు, గోయింద అంటాడు. గోయింద అంటే వీడు గోవింద అంటాడు, గోయింద అంటాడు. ఎంత మురిసిపోతాడో తండ్రి. తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు అంటారు పోతన గారు. ఆ వచ్చిరాని మాటలు పండితుడైన తండ్రికి ఎంత ఇష్టమో. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. సమస్త శాస్త్రములకు తనలోంచి వచ్చిన పరమశివుడు కూడా భక్తితో తన గురించి మాట్లాడేటటువంటి
భక్తుల మాటలు చేతకాని మాటలు. నిజంగా ఆయన గురించి మనం మాట్లాడగలమా? పరాశర భట్టలు అంటారు, స్తోతావంతముశంతి దేవి కవయోజో విస్ఫురణీతే గుణాం స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిధురాం అయ్యేవ విశ్రామ్యతి యస్మాత్తస్మదవర్షిణీయ పణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరాం ప్రధాన్ అంటారు. అమ్మా, నేను చెప్పడం వల్ల గొప్పతనం వచ్చిందా? నేను ఎంతటి వాడిని నీ గురించి చెప్పడానికి? నేను చేతకాని మాటలు చెప్పినా నువ్వు స్వీకరించావు కాబట్టి నా మాటలకి గొప్పతనం వచ్చిందమ్మా అంటారు. తాత అండం రాని పిల్లాడు తాత గోయిందా అంటే తండ్రి సంతోషించాడు కాబట్టి ఆ మాటకి విలువ వచ్చింది. లెంపకాయ కొడితే విలువ ఎక్కడ వస్తుంది? ఇన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి పరమశివుడికి సంతోషం ఏమిటో తెలుసా అండి? వచ్చిరాని మాటలు పిల్లలు గడ్డం పీకినట్టు తన భక్తుల చేతి దెబ్బలు కూడా ఆయన తింటారు. అది ఆయన సంతోషం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో దెప్పి పొడిచారు ఈ విషయాన్ని ఒక చోట. కాబట్టి అర్జునుడు తపస్సు చేశాడు ఆయన కోసం. కిరాతుడి వేషంలో వచ్చాడు. ఒక పందిని విడిచిపెట్టాడు, మూకాసురుణ్ణి విడిచి. అటు అర్జునుడు వేశాడు, ఇటు ఈయన బాణం వేశాడు. నే చంపానని అర్జునుడు అన్నాడు, నే చంపానని శివుడు అన్నాడు. పాశుపతాస్త్రం అడుగుతున్నాడు, చూద్దాం ఏం చేస్తాడో. అక్కడి నుంచి నే చంపానని అర్జునుడికి పౌరుషం వచ్చింది, క్షత్రియుడు కదా. ఓ బాణాలు వేశాడు. ఆయన మహానుభావుడు, అన్ని వేదములు ఆయనలోంచి వచ్చాయి. ధనుర్వేదంలో మంత్రాలు ఆయనకి లెక్క. లాగి బారేశాడు ఆ బాణాలన్నీ. కోపం వచ్చింది, గాంధీవం ఎత్తి కొట్టబోయాడు. గాంధీవాన్ని అదృశ్యం చేసేశాడు. ఇంకా కోపం వచ్చింది, మల్ల యుద్ధం చేసి పరమశివుడని తెలియక ఆయన్ని పట్టుకుని ఆయనతో కలిసి యుద్ధం చేస్తున్నాడు, పొడుస్తున్నాడు, గుద్దుతున్నాడు, మీద పడుతున్నాడు, కింద పడుతున్నాడు. పిల్లాడితో ఆడుకున్న తండ్రిగా అర్జునుడితో మల్ల యుద్ధం చేసి ఆడుకున్నాడు. తన శరీరాన్ని తగల్చాడు అర్జునుడి శరీరానికి. ఆఖరికి కోపం వచ్చి ఆయన జటాజూతం మీద కొట్టబోయాడు. అప్పుడు పరమశివుడిగా ఎదురుకుండా కనపడ్డాడు. పొంగిపోయాడు ఇంత అర్జునుడు. ఎవరిని ముట్టుకోవడం కూడా కుదరదు అటువంటి తండ్రి, నాతో దెబ్బలు తిన్నావా, నాతో యుద్ధం చేశావా, నన్ను కౌగిలించుకున్నావా, కింద మీద పడ్డావా, ఏమి ఆప్యాయతయా నీది? అప్పుడు స్తోత్రం చేశాడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరద్ధం చకాదేవ నీదైన తత్వంబు భావించి బుద్ధి ప్రదానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణం పంచు నానా ప్రకారంబులం బుద్ధిమంతులు విచారించుతు నిన్ను భావించు ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీ నీవు లోకత్రైవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమాక్క తోజంబులం చేసి సంసార చక్రిక్రియా యంత్రవాహుండవైతాది దేవాది దేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారు జితక్రోధ రాగాది దోషులు యతింద్రులు యతాత్మల్ భవత్పాద పంకేరుహ జ్ఞాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయా భవ్యసేవ్యా భవ భర్గ భట్టారక భర్గవాకుత్స నానాముని స్తోత్ర దత్తావధానానాలాతేక్షణో గ్ని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులం సర్వ గీర్వాణ గంధర్వులుం సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైదీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమః అని కాళ్ళ మీద పడ్డాడు. పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. అటువంటి తండ్రి మహానుభావుడు పరమశివుడంటే ఆయనకి నమస్కారం చేస్తే ఆయన ఇవ్వనిది లోకంలో లేదు. అటువంటి తండ్రి స్థానంలో ఉన్నవాడు శంకరుడు. అంతటి స్వరూపం మా తండ్రి శ్రీ మహావిష్ణువుది. అందుకే ఎన్నడూ భేదం చూడకూడదు. ఆ స్వామియే ఆ భేద బుద్ధిని తొలగించేటటువంటి జ్ఞానం ఇచ్చేవాడు. ఇద్దరికీ కొడుకు కాబట్టి మీరు కొడుకు దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పోయి వాళ్ళ అమ్మగారిని తిట్టారనుకోండి కోపం వస్తుంది. వాళ్ళ అమ్మగారిని పోయి వాళ్ళ నాన్నగారిని తిట్టారనుకోండి కోపం వస్తుంది. విష్ణువుకి శివుడికి కొడుకు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దగ్గర ముందు రోజు గజేంద్ర మోక్షం అని చెప్పి మర్నాడు శివవైభవం చెప్పారనుకోండి, ఆయన ముసి నవ్వులు నవ్వి పొంగిపోతాడు. ఆయన గురించి కూడా ఓ మాట చెప్పారు కూడా పరవశించిపోతాడు. వీడికి ఏం చేత కాకపోయినా వీడు చెప్తుంటే వీళ్ళందరూ చీకటి పడ్డాక ఎలా కూర్చున్నారో పాపం అని పరవశించిపోతాడు.